రీజనింగ్ నుంచి ఎక్కువగా మనకి ఆల్ఫాబెట్లో ఏబిసి నుంచి XYZ వరకు ఉన్న అక్షరాల నెంబర్లతోనే మీకు పని ఉంటుంది. సో డైరెక్ట్గా హెచ్ అంటే ముందు నుంచి 8, వెనక నుంచి 19 అని మీకు డైరెక్ట్గా తెలియాలి. అలాగే మీరు లెటర్ చూసిన వెంటనే జి అంటే 7, వి అంటే 22 అని డైరెక్ట్గా చెప్పగలగాలి. కే అంటే 11. వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. జీలోనే 7, ఇక్కడ చూడండి 7 ఉంది. సో 7. హెచ్ చూసినట్టయితే ఇక్కడ 8 ఉంది. సో ఇలా పైన 2 కలుపుకుంటే హెచ్కి 8 అవుతుంది. కే ఉంది, కే చూడండి, ఈ కేని ఈ వంపుగా ఉన్నదాన్ని స్ట్రైట్ చేస్తే 11 అవుతుంది. వి ఉంది, వీని ఇలా పెట్టుకుంటారు కదా అందరూ ఫోటోలు తీసుకున్నప్పుడు. వి చూడండి, ఇది 2, ఇది 2, సో 22. ఇలా ఎం ఉంది, ఎం అంటే ఇలా చూడండి పడుకోబెట్టారు. సో ఇలా వేస్తే 13. సో ఎంకి ఆపోజిట్ డబ్ల్యూ. సో దీన్ని ఇలా మనం రాసుకుంటే 23. ఇలా కొన్ని షార్ట్ కట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక కంప్లీట్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. వెనక నుంచి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ముందు నుంచి తెలిసినా మీరు వెనక నుంచి చెప్పగలగాలి, వెనక నుంచి తెలిసినా ముందు నుంచి ఎంత చెప్పగలగాలి అనమాట. సో దీనికి లాజిక్ ఏంటి?